ఎవరా? ఎలా ఉంది మామా? ఎలా ఉన్నావురా? బానే ఉన్నాను. ఏంట్రా రావడం తగ్గించేసావు? ఏం చెప్పమంటావురా, మార్కెట్ లో పని టైట్ గా ఉంది, అందుకే కలవడం కుదరలేదు. మావా జాయింట్ వాడికి ఇవరా ఇవరా భలే మజాగా ఉంటుందిరా. ఏయ్ నాకొద్దురా బాబు, వద్దొద్దు, నాకు ఏయ్, తీసుకురా. నువ్వు రోజు ఏమన్నా కొడుతున్నావా? ఎప్పుడో ఒక్కసారి కదా కొట్టరా మామా. తీసుకురా. ఏంటి మావా కళ్ళు తేలేస్తున్నావు? ఇంటికి సరిగ్గా వెళ్తావా? నేను బానే ఉన్నాను, ఇంటికి వెళ్తాను. సురేష్, ఏం పేషెంట్లు అయిపోయావు? అదంతే డైటింగ్. వీడి రోజు 7-8 జాయింట్లు. మనోడు వేరే లెవెల్లో ఉన్నాడు. నేను రోజు కొడుతున్నాను, వీడు వాసన చూసి వెళ్ళిపోతున్నాడు. పోరా, టీబీ పేషెంట్ కి మాటలు తక్కువేం లేదు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటి? ఇటు ఇవ్వండి రా, పోరా. అయ్యా. ఉండు, పని తర్వాత చెప్తా. రే కార్తీ, ఇలా రా. ఏయ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? గంజా కొడుతున్నావరా? అదేం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళి వస్తాను. రేయ్ చేతిలో ఏముందిరా? ఏయ్ చెప్తున్నాను కదా, అడుగుతున్నానా? చెప్పేది నీ విను, చేతిలో ఇక్కడ వద్దు, ఏముంది? ఇంటికి వెళ్ళు. రేయ్, పొరపాటు పోతుందిరా? ఇంటికి వెళ్ళమని చెప్తున్నాను కదా. ఈ బాబాయ్ వస్తుందిరా రే. గంజా కొడుతున్నారా? మీరు బాగుపడరు. ఛీ! ఏయ్ ఏ సౌండ్, ఏయ్ ఏ సౌందర్య, ఏంటి? కార్తీక్ ఎందుకు కొట్టావే? నీకెన్నిసార్లు చెప్పుంటాను వాడి జోలికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని, వినవా నువ్వు? అవును కొట్టాను. ఇప్పుడు ఏంటంటావు? ఆడేసేసాడు అడిగేవా? దీనా తమ్ముడితో కలిసి గంజా కొడుతున్నాడు, చూసి మూసుకొని వచ్చేయమంటావా? అందుకని వాళ్ళ ముందే కొడతావు వాడిని? ఏదైనా ఇంటి దగ్గర మాట్లాడే, ఎందుకు నీ చేయలేస్తుంది? ఇంకోసారి పొరపాటును కూడా నా తమ్ముడి మీద చేయి పడిందో నువ్వు అయిపోతావు. వాడు చాలా కోపంగా ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. ఏయ్ ఏంట్రా తమ్ముడు తమ్ముడు అని వెనకేసుకొస్తున్నావు? ఆడక్కడ గంజా కొడుతున్నాడు, అది అడిగే దమ్ము లేదు. నా దగ్గరకు వచ్చి పంచాయతీ పెడుతున్నావా? ఓవర్ గా మాట్లాడుతున్నావు, మూతి పగిలిపోతు చెప్తున్నా. ఏయ్ పగల కొట్రా, పగల కొట్రా. ఏయ్ పగల చెప్తుంటే మీదకొస్తావ్? ఏయ్, నిన్ను ఏయ్. ఇలా చూడు, మీద చెయ్యేసావు అయిపోతావు. నా తమ్ముడు మీద చేయిస్తే నాకు కూడా ఇలాగే ఉంటది కదే. ఏ చెప్పారా? హే నువ్వు పోవే, నువ్వేంటే తప్పక. పో అభి, పొమ్మని చెప్తున్నాను కదా. నువ్వు నా ప్రాణాలు తీక్కు పో. వేదవా వచ్చి నన్ను కొడుతున్నాడు. ఆడిని కొట్టే ధైర్యం లేదు, నన్ను కొడుతున్నాడు. ఏయ్ దాని గురించి నీకు తెలుసు కదా, చూసుకోవచ్చులే, వదిలే. ఊరికే మొహం అలా పెట్టకు. ఆ సౌందర్య అందరి ముందు నా చంప మీద కొట్టింది. వాళ్ళతో కూడా గొడవ పడి మొత్తం కంపు కంపు చేసింది. చూడు, దాని మీద పిచ్చ కోపంలో ఉన్నాను. ఆహా. హే చెయ్యదులు, నేను రాను, నువ్వు వెళ్ళు. చెయ్యదులు అభి, ఇంకెప్పుడు దాని మొహం కూడా చూడను. ఏయ్ ఆ పోర మొక్కలతో కలిసి గంజా కొడుతున్నాడాడు. ఆడిని అడగడం మానేసి నా మీద ప్రతాపం చూపిస్తారే? తెలియక అడుగుతాను, నేనేం తప్పు చేశానని. తప్పు చేసింది ఆడు, అందుకే కొట్టాను. మీరు కావాలంటే ఆడిని నెత్తికెక్కించుకోండి, నా వల్ల కాదు. ఆడు నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు. అప్పుడు ఇలా బేవర్స్ గా తిరిగితే ఏం చేస్తావు చెప్పే? అందుకే దారిలోకి తీసుకురావాలని తిట్టాను, కొట్టాను, అంతే. ఏ చిప్పోవే, మీతో అస్సలు మాట్లాడను. గలీజ్ మనుషులు. ఏ ఆపు, నీకు ఆడే కదా ముఖ్యం, వెళ్ళిపోవే. ఇక మీద టక్కా కిక్కని వచ్చేవనుకో అయిపోతావు. చూసావంటే చివరికి నిన్నే కొట్టినాడు. అందుకే చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళని నమ్మకూడదని. పెళ్లికి ముందే ఇట్టంటే నువ్వే ఆలోచించుకో. నేను చెప్తే నువ్వు నమ్మవు గాని ఒకసారి ఆ సూర్య నన్నే కొట్టడానికి చెయ్యెత్తాడు. అప్పుడు నా మొగుడున్నాడు కాబట్టి మధ్యలోకి లాగేశాను. నేను దెబ్బలు తినలేదు. అందుకే చెప్తున్నా, ఎవరిదాన్నాళ్ళుంటే వాళ్ళకి మంచిది. నేను అప్పుడే చెప్పాను రా, మన సూర్య అనవసరంగా చేయి చేసుకోడని. అది పొగరబోతురా, నోరెక్కువ. పెళ్లి కాకముందే ఇట్టుంటే ఎలా? ఏ అక్కే అలా ఉందంటే చలి కూడా తక్కువదేం కాదు. మీరేమో అమాయకంగా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఆలోచించుకోండి. 3 రోజులైంది అందరం కలిసి కూర్చొని తిని. వీళ్ళ నలుగురు అస్సలు మాట్లాడుకోవడం లేదు. వామ్మో, వీళ్ళు చేసే హడావిడిందే మేము ఇలాగే చేస్తామని చేస్తున్నారు. చూద్దాం వీళ్ళు ఎంత దూరం వెళ్తారో చూద్దాం.
చూసావా అవును నిజమే 300కే ఏడుస్తున్నాడే. నేను చెప్పలా తన గురించి? ఇవ్వనంటే ఇవ్వడే. నాకు బాగా తెలుసు. దానికి కలారుస్తున్నావు ఏ జరగరా సరే పద. సెన్ని మిగతా పనులన్నీ నువ్వు చేసుకొస్తావా సరే 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 సరే. ఏంటి శనిలా? వచ్చేసరే వెళ్ళిపోదామా? ఇంద పట్టుకో తీసుకొచ్చే ఏయ్ అయ్యో చూసావన్నా? చాలా ఎక్కువ చేస్తున్నా. ఏయ్ ఆగవే. ఏయ్ సౌందర్య. రే కాతే, ఈ రోజైనా కూలిస్తాడా ఇవ్వడాడు? ఇవాళ లేకపోతే అంతే అయిపోయాడు. ఇవాళ ఏదో ఒకటి తేల్చుకోవాలరా. నడు నడు అవునవును. ఏదైతే అదే. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాను. ఏం చేస్తాడో చూద్దాం పద. చూసావా లేదా? రా రా రా. అదిగో అక్కడ ఉన్నాడు. నేను కొట్టడం చూడలేదుగా నువ్వు. రేయ్ నువ్వే వెళ్ళి చూడు. రేయ్ నా అన్ని నమస్తే సర్దేశారా? నమస్తేనా? ఇదిగో మనిషికి 500. ఏంటన్నా 500నా? ఎన్ని బుట్టలు దింపామో తెలుసా? రేయ్ అక్కడ చేపలే లేవని చెప్పారు కుర్రాళ్ళు. ఈ మాటలనే మా దగ్గర వద్దన్నా. 2 బుట్టలైనా 10 బుట్టలైనా గానీ కూలి మాత్రం ఒకటే. ఏదో మార్కెట్ కొత్తనట్టు మాట్లాడుతున్నావు. అవునన్నా, మాట్లాడిన డబ్బులు ఇచ్చేయన్నా. ఎందుకన్నా అనవసరంగా గొడవ? గొడవ? రేయ్ మీకు ఇవ్వడమే తప్పు. పోరా ఇచ్చింది తీసుకుని రే వెళ్ళండి. కాతే, ఏం దీన్ని కామెడీ చేస్తున్నాడు? నా మాట్లాడుకున్న డబ్బులు ఇచ్చేయి, లేదంటే జరిగేది వేరు. ఏంటి? ఏయ్ ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడే నేను పొడి చేస్తాను. పొడి చేస్తాడంట పోటుగాడు. అభి మాట్లాడుతున్నా కదా నువ్వేంటి? ఏయ్, ఏంటట? తన సంఘంలో కంప్లైంట్ ఇద్దాం ఉంటుందిరా. రేయ్ పాప సంఘం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుందట. వెళ్ళు వెళ్ళి ఇచ్చుకో, బాగా పెడతా. ఇది మాట్లాడే భాష అర్థం కాక సంఘం వాళ్ళు పారిపోతారన్నా. ఏమన్నావురా? ఏయ్, మా అన్న మీద చెయ్యేస్తావరా నిన్ను? ఏయ్, 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 ఏయ్. ఊరికే వదిలిపెట్టకూడదు. వదలండ్రా. ఏయ్, వద్దురా. ఏయ్, వద్దురా, చెప్పేది విను. వద్దు. ఏయ్, కార్తీక్, చెప్పండ్రా. చేయొద్దు. వెళ్దాం. వదలండి. మీ సంగతి తేల్చేస్తాడ్రా. కార్తీక్, రేయ్, నా మీద చెయ్యేసావు కదా. ఈ మార్కెట్లో నన్ను కాదని నువ్వెలా వ్యాపారం చేస్తావో చూస్తాను. పదండ్రా, ఇక నుంచి మీరెలా బతుకుతారో చూస్తాను. రేయ్ పదండ్రా. వదలమంటున్నారా? పద సూర్య. అంకుల్. విజయ్, నీ పక్కన స్వాతి ఉందా? ఉంది, ఇస్తాను. హలో. నీ నెంబర్కి ట్రై చేస్తున్నాను, అసలు కాలే కలవటం లేదు. సారీ డాడీ, ఫోన్లో బ్యాటరీ లేదు, బ్యాగ్ లో పెట్టేశాను. మరేం లేదమ్మా, నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఓకే డాడీ, బాయ్. అవును అంకుల్, అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడ ఏమైనా సెకండ్ ఫ్యామిలీ సెట్ చేసుకున్నారా ఏంటి? చి నోర్మై. ఏయ్ బాబు కొంచెం సాయం చేయి బాబు. ఏమైంది? స్వాతి డోర్ ఓపెన్ బాబు చేయి. బాబు జాగ్రత్త. కేర్ఫుల్ విజయ్. బామ్మ కార్ ఎక్కండి, వెళ్దాం. ఏం లేదు నాన్న, కొంచెం ఓర్చుకో. విజయ్ త్వరగా. ఫోన్ ఎక్కడ పెట్టానో తెలియలేదే. అక్కడే మిస్ చేశారా? ఫోన్ కనబడ్డం లేదమ్మా. స్వాతి నా మొబైల్ వచ్చి. మా అమ్మ నంబర్ చెప్పండి. 9856437. వాకింగ్ తీసుకెళ్ళానమ్మా. బాబుకి ఫిట్స్ వచ్చాయమ్మా.
హాస్పిటల్కి తీసుకెళ్తున్నామమ్మా. ఏ హాస్పిటల్లో నాకు తెలియదమ్మా. బాబు ఏ హాస్పిటల్ బాబు? పక్కనే బామ్మ, సూర్య హాస్పిటల్.